చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మొగిలి ఘాట్ వద్ద లారీ బస్సు ఢీకొన్నాయి. ప్రమాదంలో 7 మృతి చెందారు. 30 మందికి గాయాలయ్యాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం కనపడుతోంది. ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనపై ఆరా తీసిన సీఎం సహాయక చర్యలు, బాధితులకు అందుతున్న వైద్య సాయంపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపిన సీఎం చంద్రబాబు బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. చిత్తూరు జిల్లా మొగిలి ఘాట్లో ఈ ప్రమాదం జరిగింది. 2 లారీలు, ఒక బస్సు ఢీకొన్నాయి. 7 మృతి చెందారు. 30 మందికి గాయాలయ్యాయి. మృతుల సంఖ్య ఇంకా పెరుగుతున్నట్టుగా తెలుస్తోంది. మా ప్రతినిధి దామోదర్ జాయిన్ అవుతున్నారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. దామోదర్, మృతుల సంఖ్య పెరుగుతున్నట్టుగా తెలుస్తోంది. ఎంతమంది క్షతగాత్రులు ఉన్నారు? అసలు ఘటన ఎట్లా జరిగింది? చక్రి, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వరుసగా 2వ రోజు కూడా ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రహదారులు రక్తమడుతున్న పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా తిరుపతి నుంచి తిరుమల శ్రీవారి దర్శనం చేసుకుని వెళ్తున్న అలిపిరి తిరుమల టు బెంగళూరు బస్సు మొగలి ఘాట్ రోడ్ లో, బంగారుపాలెంలోనే మొగలి ఘాట్ రోడ్ లోనే ఇటు నుంచి వెళ్తున్న సమయంలో ఏదైతే పలంనేరు వైపు నుంచి ఇనుప కమ్మిలు వేసుకొని వస్తున్న లారీ ఒకటి అత్యంత వేగంతో వస్తూ మలుపు వద్ద వాహనం కంట్రోల్ కాకపోవడంతో అటువైపు నుంచి ఏదైతే జాతీయ రహదారిలో ఉన్న డివైడర్ ను అటువైపు నుంచి ఇటువైపుకి వచ్చి బస్సును ఢీకొంది. దీంతో వెనక వైపు నుంచి వస్తున్న మరో లారీ ఈ బస్సుకు తగిలింది. మొత్తం మీద 2 లారీల మధ్య బస్సు చిక్కుకుపోయింది. ఈ ఘటనలో ముందు వైపు ఏదైతే ఇనుప కమ్మీల లారీ వచ్చి వేగంగా ఢీకొనడంతో బస్సులోని ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ముఖ్యంగా 30 మంది గాయపడ్డగా 7 మరణించారు. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. ముఖ్యంగా గాయపడిన వారిని వెంటనే అటు సుమారు అరగంట లోపు ఇటు పలంనేరు ఆసుపత్రితో పాటు బంగారుపాలెం ఆసుపత్రికి తరలించారు. స్వల్ప గాయాలైన వారిని బంగారుపాలెం ఆసుపత్రికి, అదేవిధంగా తీవ్ర గాయాలైన వారిని పలంనేరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడ కూడా పరిస్థితి విషమంగా ఉన్న వారిని బెంగళూరు, అటు చిత్తూరు ఆసుపత్రికి తరలించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం మీద ఈ ఘటనకు కారణం వేగంగా మలుపు వద్ద వస్తున్న ఇనుప కమ్మిల లారీకి సంబంధించిన డ్రైవర్ వేగంగా వస్తూ లారీని కంట్రోల్ చేయలేకపోవడం వల్లనే ఈ ప్రమాదం చోటు చేసుకుందని తెలుస్తుంది. మలుపులో వేగంగా వస్తుండడం వల్ల కంట్రోల్ కాకపోవడంతో అటువైపు నుంచి ఏదైతే డివైడర్, జాతీయ రహదారిలో 4 వరుసల రహదారి ఉన్నప్పటికీ అటువైపు నుంచి డివైడర్ ను ఎక్కి బస్సును ఢీకొంది. ఈ బస్సు అప్పు ఎక్కుతున్న సందర్భంగా కొంత స్లోగా వెళ్తున్న నేపథ్యంలోనే బస్సును ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుందని తెలుస్తుంది. దీనికి సంబంధించి పోలీసు అధికారులు, అదేవిధంగా రెవెన్యూ అధికారులు, ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను బయటికి తీస్తున్నారు. దీంతో పాటు గాయపడిన వారిని అంబులెన్స్ ద్వారా అటు పలంనేరు, బంగారుపాలెం ఆసుపత్రికి తరలిస్తున్నారు. ఇనుప కమ్మీలు కూడా ఏదైతే లారీ అత్యంత వేగంగా వచ్చి ఢీకొనడంతో ఇనుప కమ్మీలు రోడ్డు రహదారి అవతల వైపు ఎగిరిపడ్డాయంటే ఎంత వేగంతో డ్రైవర్ వాహనాన్ని తోలుతున్నాడో పరిస్థితి అర్థమవుతుంది. మొత్తం మీద ఈ ఘటనకు సంబంధించి చనిపోయిన వాళ్ళ వివరాలు తెలిసే దామోదర్, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తూ ఉన్నారు, ఏంటి అంటే వాళ్ళ వివరాలు ఏమైనా తెలిసాయా? చక్రి, ఘటనా స్థలంలో ఇంకా ఏదైతే మృతదేహాలను వెలికి తీయడము, రోడ్డు క్లియరెన్స్ చేయడము, దీంతో పాటు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించే పనిలో ఉండటం వల్ల ఇంకా వివరాలు పోలీసులు వెల్లడించలేదు. పూర్తి స్థాయిలో ఏదైతే రోడ్ క్లియరెన్స్ కానీ అదేవిధంగా మృతదేహాలను పూర్తిగా వెలికి తీయడం, దీంతో పాటు క్షతగాత్రులందరినీ ఆసుపత్రికి తరలించే పని పూర్తయిన తర్వాతనే వివరాలు తెలుపుతామని అధికారులు చెప్తున్నారు. అయితే మరణించిన వారిలో ఒక చిన్న బాలుడు కూడా ఉన్నాడు. మిగతా 6 మధ్య వయస్కులు, ఒక వృద్ధుడు కూడా ఉన్నాడు. మొత్తం మీద ఘటనా స్థలంలో ఇప్పటికీ 4 మరణించారు. మిగతా 2 ఆసుపత్రిలోనూ, మరొకరు పలంనేరు ఆసుపత్రిలో మరణించారు. మొత్తం మీద ఇప్పటికీ 7 మంది మరణించినట్లు పోలీసులు తేల్చి చెప్పారు. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు చక్రి. అయితే ఈ ఘటనకు సంబంధించి నిన్న ఏ విధంగా బాక్రాపేట ఘాట్ రోడ్ లో ప్రమాదం చోటు చేసుకుంది, అదే రీతిలోనే ఈ రోజు కూడా ప్రమాదం జరిగిందని చెప్తున్నారు. మలుపు వద్ద వేగాన్ని కంట్రోల్ చేయలేకపోవడమే దీనికి కారణమని పోలీసులతో పాటు అక్కడ స్థానికులు కూడా చెప్తున్నారు చక్రి. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ దామోదర్. మోస్ట్ అన్ఫార్చునేట్ యాక్సిడెంట్, చాలా దురదృష్టకరం. అభంశుభం తెలియదు. బస్సు రైట్ రూట్లో వెళ్తోంది, అప్పెక్కుతోంది, చాలా స్లోగా వెళ్తోంది. పైనుంచి అంటే డౌన్కి వస్తున్నటువంటి వెహికల్ లారీ ఇనుప చువ్వలతోటి వెళ్తున్నటువంటి లారీ అతి వేగంగా వస్తుంది. డ్రైవర్ చాలా వేగంగా నడుపుతున్నాడు.
అదుపు తప్పి అవతల పక్కకి అంటే రాంగ్ రూట్లోకి వెళ్ళి 4 లేన్ రోడ్ అది రాంగ్ రూట్లోకి వెళ్ళి డివైడర్ ఎక్కి అవతల పక్కకు వెళ్ళి అవతల పక్కన ఉన్నటువంటి బస్సు స్లోగా అప్పెక్కుతున్నటువంటి బస్సును ఢీకొట్టింది. ఆ ఢీకొట్టిన సందర్భంలో ఆ ఫ్రంట్ పార్ట్ దెబ్బతింది, ఫ్రంట్లో ఉన్నటువంటి వాళ్ళకి గాయాలయ్యాయి. ఇక వెనకాల అంటే బస్సు వెనకాల వస్తున్న మరో లారీ వెనక నుంచి బస్సును ఢీకొట్టింది. దీంతో వెనకాల ఉన్న వాళ్ళకి గాయాలయ్యాయి. బస్సులో మొత్తంగా 30 మందికి గాయాలైనట్టుగా తెలుస్తుంది. ఇప్పటి వరకు 7 మృతి చెందినట్లుగా వివరాలు అందుతూ ఉన్నాయి. ఇంకా ఆ భీతావహ దృశ్యాలను మనం చూస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇంకా క్లియరెన్స్ జరుగుతూ ఉంది. మృతుల వివరాలు ఏంటి, వాళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తూ ఉన్నారనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఒక డ్రైవర్ తప్పిదంతో పూర్తి స్థాయిలో మొత్తం ఈ ఘటన అంతా కూడా జరిగినట్టుగా మనం అర్థమవుతోంది. మనకి ఇక్కడ మృతుల సంఖ్య ఇంకా పెరుగుతున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం దానికి సంబంధించిన దృశ్యాలను మనం చూస్తున్నాం. మొగిలి ఘాట్లో ఈ ఘటన చోటు చేసుకుంది. రోడ్డు పెద్దది, పైగా ఘాట్ రోడ్డు అయినా కూడా నిర్లక్ష్యం కారణంగా ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతం క్షతగాతులకు మెరుగైన వైద్యం అందించాలని చెప్పి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. అలాగే చనిపోయిన వారి కుటుంబాలను ఆదుకుంటామని చెప్పి ఆయన హామీ ఇవ్వడం జరిగింది. తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి యాక్సిడెంట్కి సంబంధించి.